ఇది కుంతిమానసం ఆర్చి. ఇలా మెయిన్ రోడ్డు కాకినాడకి వెళ్ళి రోడ్లో ఉన్నది ఆర్చి. లోపల టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుందండి ఇది. ఇది మాదోడ కోనేరు అండి. ఇది ఎప్పుడో రేఖారాణి గారు మా ఛానల్ కిందట ఇదంతా శుభ్రం చేశారు. ఈ వేళకి ఈ కోనేరు శుభ్రం అవుతుంది. ఇప్పుడు దాకా ఈ కోనేరు పెద్దగా శుభ్రం అవ్వలేదు. కోనేరు ఇప్పుడు అవుతుంది శుభ్రం. ఈ కోనేరులో ప్రతి అట్టలు తెద్దినాడు నోవు నోసుకునే ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్ళలో గారమ్మ పాలలో గారమ్మ అన్న సంకల్పం చెప్పుకుని దేవుడికి ఇక్కడ జాజాల బొట్టలు వదిలేవారు. కానీ అప్పుడులో ఈ కోనేరు చాలా బాగుండేది. ఎవరో రమారమి ఎవరో పట్టించుకోలేదు దీన్ని. ఒకగానొకప్పుడు రేఖారాణి గారు పట్టించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇది మళ్ళీ శుభ్రం చేస్తున్నారు. ఇప్పటికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేస్తున్నారు. చూడండి ఎదర మిషన్లు కూడానే చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే నాళ్ళకి మంచి రోజులు వచ్చాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అండి ఎంతో బాగుండేది ఇది. నీళ్ళ గేరమ్మ పాల గేరమ్మ ఆ కథ బెమ్మ సుక్క చూసి వెళ్ళి అట్లు తీసుకుని సుక్కలాంటి మూడు రావాలని, సుక్కలాంటి భర్త రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకునేవారు అప్పట్లో. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ చెరువు చూస్తే ఆ కథ జ్ఞాపకం వచ్చింది మాకు. కానీ ఈ రోజుల్లో అంత ఇది కాదు. మళ్ళీ ఈ కోనేరు శుభ్రపడుతుంటే మాకు చాలా ఆనందం వేస్తుందండి. ఇది రోడ్డుని ఆనుకుని బ్రహ్మాండమైన కోనేరు అని చెప్పచ్చు. ఇంత రోడ్డుని ఆనుకుని పక్కనే ఉన్న కోనేరు పిఠాపురం ఏది లేదు. పాతగాయ ఉంది, పాతగాయ లోపల ఉంది. ఇది రోడ్డు మెయిన్ రోడ్డుని ఆనుకుని ఉంటుందండి. ఇది బయట మండపం అండి. ఇక్కడ దేవుడిని తీసుకొచ్చి అప్పట్లో బాజాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు దేవుడు ఇక్కడ ఊరేగుతా బాజా బదింతరు వచ్చి ఇక్కడ నుంచి నీళ్ళు అటుకెళ్ళేవారు. మరి ఇప్పుడు అటుకెళ్తున్నారు లేదన్నదే ఈ మధ్యకాలంలో మేము చూడట్లేదు. ఇది పిఠాపురం, ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. అలాగే బలమైన నాయకులు మన ఎంపీ గారు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు. ఆయన ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత మరింత పార్టీ రెట్టింపైంది. పవన్ కళ్యాణ్ గారితో ఇంకా గట్టిగా బాగైంది. జై జనసేన, జై జనసేన.